ఆ తరువాత జరిగిన పరిణామాల్లో బుధవారం రాత్రి కావచ్చు, ఆ పరిణామంలో వాళ్ళు కూడా టార్గెట్ చేసి మన మీదకి యుద్ధ విమానాలని, ఈ డ్రోన్లని పంపడం జరిగింది. అయితే మన దగ్గర ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి సుదర్శన్ చక్ర, ఇట్స్ మేడ్ ఆఫ్ వాట్ యు కాల్డ్ మేడ్ ఆఫ్ యుఎస్ఏ, S-400 అంటాం దాన్ని. ఆ సుదర్శన్ చక్రతో ధీటుగా సమాధానం చెబుతూ వాళ్ళ యొక్క డ్రోన్స్ మొత్తాన్ని కూడా డౌన్గ్రేడ్ చేయటం, అలాగే యుద్ధ విమానాలు 2, ఫైటర్ జెట్లు 2, తర్వాత F-16 అనేది మన భారతదేశంలో కూడా ఉంది ఆ విమానం. అది చాలా సాంకేతికంగా చాలా పవర్ఫుల్. అలాంటి విమానాన్ని కూడా మన వాళ్ళు S-400తో దాన్ని ఇది చేసి డౌన్గ్రేడ్ చేయటం, అవన్నిటినీ కూడా చేయటం. తర్వాత రాత్రి పరిణామాల్లో కూడా ఎంతోమందిని మన వాళ్ళు అడ్డుకుని ఇచ్చేసి, సరే కరాచీ మీద మీరే దాడి చేశారు కదా, ఇండియన్ నేవీ దాడి చేసింది కదా అంటే పరిస్థితులు అలా వచ్చినాయి. మనం యుద్ధాన్ని కోరుకోవాలి, మనం శాంతి కాముకులమే. అయితే మా మీదకి ఎవరైనా ఏలెత్తి చూపితే మేము ఊరుకోము అనే విధంగా మన డిఫెన్స్ ఉంది. ఆ డిఫెన్స్లో ఎప్పుడైతే హిందువుల్ని లేదు పర్యాటకుల్ని వాళ్ళు కాల్చి చంపటం లేదా వేరే ఇబ్బంది పెట్టడం జరుగుతుందో, ఆ సందర్భంలో ఈ సింధూర్ అనే ఆపరేషన్ మొదలుపెట్టాం. ఆ సింధూర్ 2ను కూడా కంటిన్యూ చేస్తూ కాశ్మీర్ మీద అటాక్ అనేది, కరాచీ మీద అటాక్ అనేది ఏంటంటే, కరాచీ మనకు చాలా దగ్గరలో ఉంది, మన భూభాగానికి గుజరాత్ భూభాగంలో చాలా దగ్గరగా ఉంది. గుజరాత్లో ఓకా పోర్ట్, అట్లా కాండ్లా పోర్ట్, ఈ పోర్ట్లు ఉన్నాయి మన దగ్గరలో. సుమారుగా నేను కూడా పనిచేసే గుజరాత్లో భూజ్లో, ఆ భూజ్కి 80 కిలోమీటర్ల దూరంలో ఈ కరాచీ ఉంది. ఎయిర్ స్పేస్ వచ్చి ఎయిర్ డిస్టెన్స్ వచ్చి ఓన్లీ 2 minutes. అలాంటి చోట మనం జాగ్రత్త పడకపోతే వాళ్ళు ఏమైనా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేసిన నిన్న 15 పట్టణాల్లో భూజ్ కూడా ఒకటి టార్గెట్ చేస్తారనే భయంతో మన దగ్గర ఆల్రెడీ అరేబియన్ సీలో మోకరించినటువంటి విక్రాంత్తో, INS విక్రాంత్ దాని మీద దాడి చేయడం జరిగింది. అంతేగాని యుద్ధాన్ని ప్రకటించి దాడి చేయలే. యుద్ధానికి మన వాళ్ళు ఎప్పుడూ వ్యతిరేకమే. అయినా నేను యాజ్ ఏ మాజీ సైనికోద్యోగిగా యుద్ధం జరిగితేనే మంచిది అనుకుంటున్నాను. ఇక ముందు ఈ పాకిస్తాన్ అనేది భూభాగం మీద ఉండకూడదు, ఈ పాకిస్తాన్ అనే ప్రపంచ పటంలో చెరిగిపోవాలనేది ఆదుర్త కలిగిన నేనే కాదు, నాలాంటి మాజీ సైనికులు ఎంతో కోరుకుంటున్నారు. అలాగే సైనికంగా అంటే నాకు చాలా గౌరవం. నేను మొదటి నుంచి కూడా మా నాన్నగారికి మేమిద్దరమే బాబులు, అయినా కూడా నేను ధైర్యంగా 1977లో ఎయిర్ ఫోర్స్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు చాలామంది మా పల్లెటూరు దివితలకు కోడూరు డిఫెన్స్కి వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. ఆ టైంలో అలాంటి చోట నుంచి నేను డిఫెన్స్కి వెళ్తుంటే అందరూ నన్ను, మా నాన్నగారిని కూడా డిసెంకరేజ్ చేశారు. డిఫెన్స్ ఏంటి, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తాడు, లేకపోతే అసలు కనపడ్డు, అది ఇది అన్నారు. అంటే నేను ధైర్యంగా వెళ్తానని చెప్పి ముందుకెళ్ళాను. నేను వెళ్ళినందుకు నాకు ఆ ఇబ్బంది ఏమీ లేదు. డిఫెన్స్లో నేను అలాంటిది స్ట్రెస్ ఎక్కడా ఫీల్ కాలేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతామో అదే ఇబ్బంది, కానీ మనం పాజిటివ్గా ముందుకెళ్తే డిఫెన్స్ అనేది చాలా ఉత్తమమైనది.